తెలంగాణ ఈపాస్ స్కాలర్‌షిప్ 2025 లోపల మనం స్టెప్ బై స్టెప్ ఎట్లా డీటెయిల్‌గా అప్లై చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల మాట్లాడతా. సో, మీరు ఏ స్కాలర్‌షిప్ అప్లై చేసుకున్నా గూడా ఈ ప్రాసెస్ లోపల మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. మీరు ఇంటర్మీడియేట్ అయినా, డిగ్రీ అయినా లేకపోతే పీజీ లెవెల్ లోపలైనా కూడా మనం స్కాలర్‌షిప్ అయితే ఇట్లా అప్లై చేసుకోవాల్సి ఉంటది తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి. సో, మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఏ స్కాలర్‌షిప్ అప్లై చేసుకుందాం అనుకున్నా గూడా నువ్వు ఫస్ట్ తెలంగాణ ఈపాస్ అని జెప్పి సెర్చ్ చేయాలె. మనకి ఫస్ట్ పోర్టల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని జెప్పొస్తది. తెలంగాణ ఈపాస్ అని జెప్పొస్తది. ఆ పోర్టల్‌ని నువ్వు ఓపెన్ జేసుకోవాలి. నీకు ఇంటర్‌ఫేస్ అయితే ఇట్లొస్తది. సో, మనం కిందికి స్క్రోల్ డౌన్ జేస్తే మనకిక్కడ ఫ్లాష్ న్యూస్ కింద ఇక్కడ చూపెడతది మీకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్, ప్రీ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్ అని జెప్పి. సో, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ సర్వీసెస్ మీద మనం ప్రెస్ చేసి ఓపెన్ జేసుకోవాల్సుంటది. సో, మనకిక్కడ చూసుకుంటే పోస్ట్ మెట్రిక్ లోపల మనకు ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూపెడతది. ఇందులోపల మనకు గావాల్సిందేందంటే థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్‌లో మీరు చూసుకుంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ 2025 అని జెప్పుంటది. సో, ఈ థర్డ్ పాయింట్‌నయితే మనం ఓపెన్ జేసుకోవాలి. ఓకేనా? సో, ఈ థర్డ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు థర్డ్ పాయింట్ లోపలనే ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. 2025, 26కి సంబంధించి. అండ్ ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే డిఫరెంట్ ఉంటది. అండ్ నార్మల్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ వాళ్ళకు డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనకు కింద ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీ అని జెప్పి ఉంటది. సో, ఎస్సీ వాళ్ళకు డిఫరెంట్‌గా ఉంటదన్నట్టు. సో, ఎస్సీ వాళ్ళు ఏం జేయాలంటే ఫస్ట్ ప్రీ రిజిస్ట్రేషన్ లాగా యేసుకొని దాని తర్వాత తంబు పెట్టాల్సుంటదన్నట్టు. సో, దీని మీద మనం ప్రెస్ చేసుడుతోటే ఫస్ట్ ఎస్సీ వాళ్ళది మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరిది నార్మల్‌గా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటది. సో, ఎస్సీ వాళ్ళది చూసుకుంటే మనకిక్కడ మనకు ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్ అయితే ఫస్ట్ ఎంటర్ చేయాల్సుంటది. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుడుతోటే ఇట్లయితే పోర్టల్ ఓపెన్ అయితది. మనకి ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబరు, దాని తర్వాత ఎస్ఎస్‌సీ పాస్ ఇయరు, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్‌సీ టైపు ఇవి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొడితే మన బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, ఈ బేసిక్ డీటెయిల్స్‌ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎప్పుడైతే నువ్వు మీ బేసిక్ డీటెయిల్స్‌ని కన్ఫర్మ్ చేసుకుంటావో, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకొక ఐడీ అనేది జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా ఒక ఐడీ జనరేట్ అయితది. ఈ ఐడీ జనరేట్ అయితే ఈ ఐడీని తీసుకొని మనం మీ సేవ ఆర్ ఆధార్ సెంటర్‌కి పోయి బయోమెట్రిక్ పెట్టి అథెంటికేషన్ అయితే చేసుకోవాల్సుంటదన్నట్టు. బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సుంటది గదా! అంటే ఏదైతే ఈ పాస్‌కి సంబంధించిన ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయితే కంటిన్యూ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఒకసారి మీరు అప్లికేషన్ చేసుకునేప్పుడు మీరేం జేసుకోవాలి గదా! అంటే ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ లోపల ఎస్ఎస్‌సీ మెమో లోపల నేమ్ అనేది సేమ్ ఉందా? లేదా? అనేది చెక్ జేసుకోవాలి. అందరూ గూడా చెక్ జేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆధార్ డీటెయిల్సును, ఎస్ఎస్‌సీ మెమో డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది కాబట్టి ఫస్ట్ అయితే అందరైతే చెక్ జేసుకోవాల్సి ఉంటది. ఆధార్ లోపల ఎస్ఎస్‌సీ మెమోల నేమ్ సేమే ఉందా? లేదా? అని జెప్పి. ఒకవేళ డిఫరెంట్ ఉంటే మాత్రం ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మీ సేవకెళ్ళి ఆధార్‌ని అప్డేట్ జేసుకోర్రి. అండ్ దాని తర్వాత ఏందంటే ఎస్సీ వాళ్ళు గూడా సేమ్ ప్రాసెస్ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ జేసుకొని అప్లికేషన్ పెట్టాల్సుంటది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు ఆధార్ అథెంటికేషన్ అయితే ఫెయిల్ అయితదన్నట్టు. కాబట్టి అప్లికేషన్ అనేది స్టక్ అయిపోతది. కాబట్టి మీరు ఆధార్ లోపల చేంజెస్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఆధార్ లోపల చేంజెస్‌ని అప్డేట్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే ఏసుకోండి. అండ్ ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం థంబ్ అయితే పెట్టాల్సుంటదన్నట్టు. థంబ్ పెట్టిన తర్వాత మనకు సేమ్ ఇక్కడికెళ్ళే మళ్ళా ఫ్రెష్ అప్లికేషన్ అయితే ఏసుకోవాల్సుంటది ఎస్సీ క్యాండిడేట్స్. సో, ఎవరైతే బీసీ గాని, ఎస్టీ గాని, తర్వాత ఈబీసీ గాని, మైనారిటీ వాళ్ళుంటారో వాళ్ళు డైరెక్ట్ థర్డ్ ఆప్షన్‌కొచ్చి మనకు ఫ్రెష్ అప్లికేషన్ మీద క్లిక్ జేయాలి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీద. సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇస్తా ఉంటరు. మనకేందంటే 2025, 26 సంబంధించి ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబరు అండ్ ఎస్ఎస్‌సీ మెమో ఉండాలి మనకు. అప్లికేషన్ జేయాలంటే నీకు ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబరు, ఏ ఇయర్‌లో పాస్ అయినవు, ఎట్లా పాస్ అయినావు అని జెప్పి మనకు డీటెయిల్స్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఎస్ఎస్‌సీ మెమో ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి. అండ్ దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఈ ఇయర్‌ది 2025ది మనకి ఏప్రిల్ తర్వాత అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ మాత్రమే మనకు తీసుకోవడం అయితే జరుగుతది. సో, ఒకవేళ మనం తర్వాత అంతకంటే ముందు ఇచ్చినామనుకో మనకైతే అప్లికేషన్ అయితే తీసుకోదు. అండ్ దాని తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాని తర్వాత ఒక మొబైల్ నంబర్ అయితే ఉండాల్సుంటది. ఓటీపీ వచ్చే మొబైల్ నంబరు అండ్ దాని తర్వాత మనకి బోనోఫైడ్స్ లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించి ఒకవేళ నువ్వు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఓకేనా? ఓకేనా? ఎఫ్‌సెట్ గావచ్చు, పీజీ సెట్ గావచ్చు, సిపి గెట్ గావచ్చు. ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే వాటికి సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు గ్యాప్ ఏమైనా ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ గావచ్చు.
ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సుంటది డ్యూరింగ్ అప్లికేషన్ టైమ్. ఇక్కడ మనం చూసుకుంటే మనకు సో, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకు ఇట్లా అయితే చూపెడతది. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ మనం మ్యాండేటరీగా అప్‌లోడ్ చేయాల్సుంటది. మనకి ఫోటో కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, అండ్ దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్ కావచ్చు, లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, బోనోఫైడ్స్ అంటాం అవి కావచ్చు. అండ్ దాని తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్, ప్రెజెంట్ ఏదైతే ఇయర్ ఉంటదో ప్రెజెంట్ ఇయర్ బోనోఫైడ్ కూడా మనం అప్‌లోడ్ చేయాల్సుంటది. ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకొని అప్‌లోడ్ జేయడానికి. అండ్ ఫోటో అనేది మనకు అరౌండ్ 30 కేబీ కన్నా తక్కువుండాలి. అండ్ దాని తర్వాత ఆధార్ కార్డ్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా 100 కేబీ కన్నా తక్కువుండాలి. సో, అన్నీ కూడా కంప్రెస్ చేసి పెట్టుకొని అప్లికేషన్ కంటే ముందు. కొంచెం లేట్ అప్లికేషన్ అయిందనుకో లైక్ మీరు అప్లికేషన్ చేస్తూ ఇవి రెడ్యూస్ చేయడం అట్లా చేస్తే మాత్రం మీకు అప్లికేషన్ అనేది చాలా లేట్ అయితది. అండ్ ఆటోమేటిక్‌గా అది బ్యాక్ వచ్చేస్తదన్నట్టు. ఓకేనా. సర్వర్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. మీరు అప్లికేషన్ అనేది జస్ట్ ఒక 15-20 మినిట్స్ అంతకన్నా తక్కువనే అంటే అంతకంటే లోపే మనమైతే ఈ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, అప్లై నౌ మీద కొట్టుడితే మనకు ఇట్లయితే ఓపెన్ అయితది పోర్టల్. సో, ఫ్రెష్ అప్లికేషన్ ఫార్మ్ 2025, 26 అని చెప్పి మనకిక్కడ చూపెడతది. అండ్ మనకిక్కడ ఎస్ఎస్‌సి టైప్ నువ్వు రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకో, సప్లిమెంటరీ అయితే సప్లిమెంటరీ పెట్టుకో, సీబీఎస్‌ఈ అయితే సీబీఎస్‌ఈ పెట్టుకో, ఐసీఐ అయితే ఐసీఈ. సో, ఏదనేది నువ్వు ఇక్కడ పెట్టుకో. ఎస్ఎస్‌సి మెమోలో ఉంటదది చూసి పెట్టుకో. మాక్సిమం అందరిది రెగ్యులర్ ఉంటది. అండ్ కొంతమందిది సప్లి ఉంటది. అండ్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఇయ్యాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇయ్యాలి. అండ్ దాని తర్వాత మనకు ఎస్ఎస్‌సి ఏ ఇయర్‌లో పాస్ అయినావు అని చెప్పి ఇయ్యాలి. అండ్ కోర్స్ గ్రూపు. సో, నీకిక్కడ ఏం అడుగుతదంటే ఎస్‌బీటెటా? డిగ్రీనా? అదర్ దాన్ డిగ్రీనా అని అడుగుతది. 3 ఆప్షన్‌లు ఇత్తది మనకి. సో, మనం ఏదనేది సెలెక్ట్ జేసుకోవాలి. సో, నువ్వు పాలిటెక్నిక్ అయితే ఎస్‌బీటెట్ అని జెప్పి, డిగ్రీ అయితేనేమో సో, డిగ్రీ అని జెప్పి, డిగ్రీ గాదు ఎస్‌బీటెట్ కాదంటే అదర్ దాన్ ఎస్‌బీటెట్ అండ్ డిగ్రీ అని జెప్పి పెట్టాలి. అండ్ ఇట్లా పెట్టుడుతోనే మనకు ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ అయితే వస్తాయన్నట్టు ఇక్కడ. సో, నీ పేరు లాస్ట్ ప్రీవియస్ డీటెయిల్స్‌ని బట్టి ఎస్ఎస్‌సి డీటెయిల్స్‌ని బట్టి వస్తాయన్నట్టు. నీ పేరేం పేరు? మీ ఫాదర్ నేమ్ ఏంది? అండ్ నీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఏంది? అండ్ నువ్వు ఎట్లా పాస్ అయినావు? అండ్ దాంతో పాటుగా నీ జెండర్ ఏంది? నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది? అని చెప్పి ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతాయన్నట్టు. అండ్ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే జనరేట్ కావు. అండ్ తర్వాత మనం అయితే ఇయ్యొచ్చు. అండ్ డీటెయిల్స్ ప్రాపర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇదైతే జనరేట్ అయితది. ఓకేనా. ఆర్ఫనా కాదా అని అడుగుతది. దీన్ని మీరు యెస్ అయితే యెస్, నో అయితే నో పెట్టండి. అండ్ దాని తర్వాత మనకు ఆధార్ కార్డ్ అయితే అప్‌లోడ్ చేయమంటది. సో, ఆధార్ కార్డ్ అనేది మాక్సిమం 100 కేబీ ఉండాలె. అండ్ ప్రతీది కూడా 100 కేబీ కంటే తక్కువ జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలి. ఓకేనా. సో, ఇక్కడ మనం బ్రౌజ్ అని కొడితే మనకిక్కడ ఓపెన్ అయితదన్నట్టు. సో, ల్యాప్‌టాప్‌లో చేసేటోళ్ళు, సిస్టమ్‌లో చేసేటోళ్ళకు బ్రౌజ్ అని కొడితే మీకు ఫైల్స్ ఓపెన్ అయితే అందులోపలికెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ అయితా ఉంటాయి. అది చూసుకోరి. అండ్ రాంగ్ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయకండి. అప్‌లోడ్ చేసినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత మనకు ఇక్కడ ఆధార్ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇయ్యమంటది. అండ్ ఆధార్ కార్డ్ లోపల నేమ్ ఎట్లయితే ఉందో అట్లనే ఎగ్జాక్ట్ నేమ్ అయితే ఇయ్యమంటది. ఇక్కడ మనం రాయాలి. సో, ఆధార్ కార్డ్ లోపల నేమ్ అయితే ప్రాపర్‌గా ఎట్లయితే ఉందో అట్లా ఇయ్యాలి. అండ్ దాని తర్వాత యూఐడీ నంబర్. సో, మనకి ఆధార్ కార్డ్‌కి సంబంధించిన నంబర్ మొత్తం 12 నంబర్స్ ఉంటాయి గదా! ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 4, థర్డ్ దాంట్లో 4 ఇట్లా ఇయ్యాల్సుంటది. మళ్ళా ఆ నంబర్‌ని కన్ఫర్మ్ ఇయ్యాల్సుంటది. అండ్ ఒకవేళ ఈ ఆధార్ కార్డ్ లోపలున్న నేము అండ్ ఎస్ఎస్‌సి మెమోలో ఉన్న నేమ్ మ్యాచ్ అయితే తప్ప మనకు నెక్స్ట్ ప్రాసెస్‌కైతే ఎళ్ళలేం మనం. ఓకేనా. సో, అప్లికాంట్ నేమ్ ఇట్లా గ్రీన్ కలర్‌లో రావాలి మ్యాచ్ అయింది అని జెప్పి. మ్యాచ్ కాకపోతే ఆధార్ కార్డ్‌ని నువ్వు ఫస్ట్ అప్‌డేట్ చేసుకొని లైక్ ఫర్దర్‌గా ఈ ప్రొసీజర్‌ని కంటిన్యూ జెయి. ఓకేనా. అండ్ అప్లికాంట్ నేమ్ ఇన్ ఆధార్ అండ్ ఎస్ఎస్‌సి మెమో అనేది మ్యాచ్ అయింది అని జెప్పొస్తది. దాని తర్వాత మన క్యాస్ట్ డీటెయిల్స్ ఇయ్యాలి. ఓకేనా. సో, క్యాస్ట్ డీటెయిల్స్ లోపల రిలీజియన్ ఏంది అని జెప్పి సెలెక్ట్ చేసుకో. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాస్ట్ ఏంది అని సెలెక్ట్ జేసుకో. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి సెలెక్ట్ జేసుకో. ఇట్లా మనం డీటెయిల్స్ అయితే సెలెక్ట్ జేసుకోవాలి. ఈ డీటెయిల్స్ సెలెక్ట్ జేసుకొని మనం మన క్యాస్ట్ నంబర్ అయితే ఇయ్యాలి. మీ సేవకు సంబంధించిన క్యాస్ట్ నంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అని అడుగుతుంటే ఏదైతే నువ్వు నంబర్ ఇచ్చినావో ఆ నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇక్కడ నీ పేరే ఉందా లేదా చూసుకో. అప్లికాంట్ నేమ్ కాడ నీ పేరే ఉందా లేదా? అండ్ దాని తర్వాత మీ ఫాదర్ నేమ్ సేమే ఉందా లేదా? మీ డిస్ట్రిక్ట్ ఏంది అని చెప్పి చూసుకో సరిపోతది. ఓకేనా. సో, మనం మీ సేవాకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనాలి. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఇన్‌కమ్ నంబర్ అయితే ఇయ్యాలి. సో, ఇన్‌కమ్ నంబర్ లోపల మనం మెయిన్‌గా అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్ ఏందంటే సో, ఏ డాక్యుమెంట్ అయినా కూడా సో, ఇన్‌కమ్ లోపల మనకు మెయిన్‌గా ఇదే. ఓకేనా. సో, ఏప్రిల్ కంటే ముందు డాక్యుమెంట్స్ ఇయ్యొద్దు. ఫస్ట్ ఏప్రిల్ 2025 తర్వాత డాక్యుమెంట్స్ మాత్రమే ఇయ్యాలి. సో, ఇది 2024ది యాక్చువల్‌గా నేను చూపెట్టేది. అందుకే ఇట్లా చూపెడుతుంది. మీకిక్కడ చూసుకుంటే 2025 ఫస్ట్
ఏప్రిల్ 2025 తర్వాత ఇన్‌కమ్ ఉన్నది మాత్రమే తీసుకుంటది. ఓకేనా? లేకపోతే మనకిక్కడ ఇట్లా ఒక పాపప్ అనేది వస్తదన్నట్టు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ డేట్ లేదని చెప్పి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మనం అప్‌లోడ్ చేయకపోతే మనకు ఫర్దర్‌గా ప్రాసెస్‌కైతే ఎళ్ళలేం మనం. ఓకేనా? మన క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా వస్తాయి. తర్వాత ఇన్‌కమ్ డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇస్తే వత్తది. అండ్ ఇంకొకటేందంటే ఇన్‌కమ్ లోపల ఇన్‌కమ్ అనేది ఈ ఇయర్‌ది అయ్యుండాలి. ఓకేనా? ఇన్‌కమ్ అనేది ఈ ఇయర్‌ది అయ్యుండాలి. అండ్ దాంతో పాటుగా మనకి సో, ఇక్కడ చూసుకుంటే యాన్యువల్ ఇన్‌కమ్ ఉంది చూసినావా? 1,50,000 కన్నా ఎక్కువున్నోళ్ళు స్కాలర్‌షిప్ రాదన్నట్టు. ఓకేనా? సో, 1,50,000 కన్నా ఎక్కువ ఇన్‌కమ్ ఉంటే మాత్రం మీకు స్కాలర్‌షిప్ రాదు. మీకు స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవడానికి రాదు. కాబట్టి మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ లోపల లైక్ 1,50,000 కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోర్రి. ఓకేనా? సో, 1,50,000 ఆర్ అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే స్కాలర్‌షిప్ అనేది వస్తది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు స్టూడెంట్ సెట్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. సెట్ డీటెయిల్స్, నాన్ సెట్ డీటెయిల్స్. సెట్ అంటే ఏందంటే లైక్ ఇందులోపల నువ్వు సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా? సో, ఒకవేళ నువ్వు ఏదైనా ఎంట్రన్స్ రాస్తే సెట్ అని సెలెక్ట్ చేసుకో. నీకెట్లాంటి ఎంట్రన్స్ లేకపోతే నాన్ సెట్ అని సెలెక్ట్ జేసుకో. ఇక్కడ నువ్వు సెట్ అని సెలెక్ట్ జేసుకున్నావనుకో, లైక్ నాన్ సెట్ లోపల దోస్త్ వాళ్ళొస్తారన్నట్టు. అండ్ సెట్ లోపల మనం జూసుకుంటే ఎంసెట్, పీజీ సెట్, సిపి గెట్ ఓకేనా? సో, ఇవన్నీ ఉంటాయన్నట్టు. ఇట్లా మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఏదైనా ఎంట్రన్స్ ఉంటే మాత్రం సెట్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ఈ సెట్ అనేది ఏ ఇయర్‌లో రాసినాం అనేది ఇక్కడ ఎంటర్ ఎయ్యాలే. అండ్ సెట్‌కి సంబంధించిన ర్యాంక్ ఎంటర్ ఇయ్యాలే. అండ్ సెట్ హాల్ టికెట్ ఎంటర్ ఇయ్యాలే. దాని తర్వాత నీకు ఏ రోజు అలాట్‌మెంట్ అయింది సీటు అని జెప్పి ఎంటర్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సెట్‌కి సంబంధించిన ఏ సెట్ అండ్ దాని తర్వాత సెట్ ఏ ఇయర్‌లో రాసినావు, సెట్ లోపల ర్యాంక్ ఎంత, హాల్ టికెట్ నంబర్ ఎంత అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ అలాట్‌మెంట్ అనేది రాయాల్సుంటది. అందుకే అలాట్‌మెంట్ ఆర్డర్ ఇంపార్టెంట్ అని జెప్పి చెప్పిన ఫస్టు. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే నీది ఏ కాలేజ్ అని జెప్పి వస్తదన్నట్టు. సో, సెట్ ప్రకారం అకార్డింగ్ టు సెట్ నీది ఏ కాలేజ్ అని జెప్పి మనకిక్కడ చూపెడతది. అండ్ ఈ కాలేజ్ అనేది కన్ఫర్మేషన్ జేసుకున్న తర్వాత, మీ కాలేజ్ అనేది ఏ స్టేట్‌లో ఉంది అనేది ఇయ్యాలి నువ్వు. తర్వాత మీ కాలేజు ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది. మీ కాలేజు పేరేం సో, మీ కాలేజు ఏ మండల్ లోపలుంది. మీ కాలేజు ఏ యూనివర్సిటీ కిందకొస్తది. ఓకేనా? లైక్ ఇప్పుడు జేఎన్‌టీయూ యూనివర్సిటీనా, కాకతీయ యూనివర్సిటీనా, శాతవాహన యూనివర్సిటీనా, సో, ఏ యూనివర్సిటీ కిందకొస్తది. అసలు మీ కాలేజీ పేరేం పేరని జెప్పి అన్నీ మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా? సో, తెలంగాణ స్టేటు, దాని తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్టు, దాని తర్వాత మండల్ అక్కడ మీ కాలేజ్‌కి సంబంధించిన మండల్ ఏంది, మీ కాలేజ్ ఏ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ లోపల ఉన్న కాలేజ్ లిస్ట్ అంతా చూపెడతది. అందులోపల మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఏ ఇయర్ కోర్స్ లోపల ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా అని చెప్పి కోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇట్లా మనం మన ప్రెజెంట్ కాలేజ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. ఆఫ్టర్ థీస్ మనకు ఇట్లయితే ఇంకొకటైతే ఉంటదన్నట్టు కింద. ఓకేనా? సో, ఇదంతా కూడా ఒకటే పేజ్‌లో వస్తది. స్క్రోల్ చేసిన కొద్దీ వస్తదన్నట్టు. మనం మన మొబైల్ నంబర్ అయితే ఇయ్యాల్సుంటది. వెరిఫై చేసుకోవాల్సుంటది. మన మొబైల్ నంబర్ లోపల ఇక్కడ నీకేందంటే సెల్ఫ్ అంటే మీకు ఈ మొబైల్ నంబర్ అనేది ఎవరిది అని అడుగుతది. ఫ్రెండ్సా? ఫ్యామిలీయా? పేరెంట్సా? సెల్ఫా? అని అడుగుతది. ఇందులోపల ఏదైనా ఒక ఆప్షన్ పెట్టేసి మన మొబైల్ నంబర్ అనేది ఒకసారి ఇయ్యాలి ఫస్టు. దాని తర్వాత ఇంకొకసారి మన మొబైల్ నంబర్ అనేది ఇయ్యాలి. సో, 2 టైమ్స్ మన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే మనకు తీసుకోదు. కాబట్టి ప్రాపర్‌గా చూసుకొని మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోర్రి. ఎందుకంటే లాస్ట్‌కి ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సుంటది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు కాలేజ్ డీటెయిల్స్ ఆర్ స్కూల్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. అండ్ లాస్ట్ 7 ఇయర్‌కి సంబంధించిన మనకు డీటెయిల్స్ అయితే అడుగుతది. సో, 2024, 25లో నువ్వేం చదివినవు? 23, 24లో ఏం చదివినవు? 22, 23లో ఏం చదివినవు? అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ గ్రాడ్యుయేషనా? లేకపోతే ఇంటర్ సెకండ్ ఇయరా? ఇంటర్ ఫస్ట్ ఇయరా? 10థ్ క్లాసా? నైన్త్ క్లాసా? ఎయిత్ క్లాసా? అని చెప్పి మనం సెలెక్ట్ జేసుకోవాలి ఇయర్‌ని బట్టి. నువ్వేం చదవకపోతే మాత్రం నాట్ స్టడీడ్ అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా? నాట్ స్టడీడ్ అని చెప్పి సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. అండ్ ఇక్కడ నువ్వు ఎక్కడ చదివినవు? లైక్ చదివిన డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినవు అని చెప్పి. అండ్ చదివినది లైక్ ఏ మండల్ లోపల చదివినవు? ఏ విలేజ్ లోపల చదివినవు? అండ్ చదివిన కాలేజ్ ఆర్ స్కూల్ పేరు ఏం పేరు అని చెప్పి ఇయ్యాలి మనం. ఓకేనా? సపోజ్ నువ్వు హైదరాబాద్ లోపల చదివినావనుకో. సో, ఇంటర్మీడియేట్ సో, నువ్విప్పుడు డిగ్రీలో జాయిన్ అయినావు. ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లో చదివినావనుకో. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఏందంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అని చెప్పియాలే. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని చెప్పియాలే. దాని తర్వాత హైదరాబాద్ మండల్ అని చెప్పియాలే. హైదరాబాద్ విలేజ్ అని చెప్పియాలే. దాని తర్వాత ఇక్కడ నువ్వు కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన నేమ్ అయితే ఇయ్యాల్సుంటది. ఇట్ డిపెండ్స్ ఓకేనా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినా. సో, మీకు ఏం చదవకపోతే మాత్రం నాట్ స్టడీడ్ అని పెట్టి ఇక్కడ మీ లైక్ మీ డిస్ట్రిక్ట్ ఏందో పెట్టి
అండ్ మీ మండల్ ఏందో పెట్టి అండ్ మీ విలేజ్ ఏందో పెట్టి ఇక్కడ ఎట్ హోమ్ అని చెప్పి పెట్టేసేయాలి. ఓకేనా? గ్యాప్ ఉన్న సిచ్యువేషన్ లోపల ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంటే అన్ని సంవత్సరాలు మనం లైక్ గ్యాప్ ఉంది అని చెప్పి పెట్టాలి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? సో, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, అన్నీ కూడా ప్రాపర్‌గా చూసుకోరి. అండ్ ఒకసారి ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం ఫోటో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. స్టూడెంట్ ఫోటో నేను చెప్పిన కదా స్టార్టింగ్‌ల 30 కేబీ అయితే ఉండాల్సి ఉంటది ఈ ఫోటో. మనం స్టూడెంట్ ఫోటో అనేది 30 కేబీలో పెట్టి అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత బ్యాంక్ పాస్‌బుక్‌కి సంబంధించిన ఫోటో అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. బ్యాంక్ పాస్‌బుక్ అప్‌లోడ్ చేయాలి. ఫోటో అండ్ బ్యాంక్ పాస్‌బుక్ దీని కిందనే ఉంటది. అది ఒకటి మిస్ అయింది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఇదంతా కూడా ఒక పేజ్‌లో వస్తది. ఆ నెక్స్ట్ పేజ్ అయితే మనకి ఓపెన్ అయితది. ఈ నెక్స్ట్ పేజ్ లోపల ఏందంటే నువ్వేదైతే బ్యాంక్ ఫోటో అప్‌లోడ్ చేసినావో ఆ బ్యాంక్ ఈడ ఫోటో వస్తది. అండ్ ఫ్రంట్ పేజ్ అంటే లైక్ మీది పేజ్ మీదికి వస్తది. కింది పేజ్ కిందికి వస్తది. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకేందంటే పాస్ ఫోటో. బ్యాంకొస్తది. అండ్ దాని తర్వాత మనకి పాస్ ఫోటో అప్‌లోడ్ చేసినాం కదా! అదొస్తది. ఇవి రెండిటి కింద మనకేందంటే ఏమని అడుగుతది అనంటే బ్యాంక్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకో అంటది. నీ బ్యాంకు ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నీ బ్యాంక్‌కి సంబంధించిన పేరు. సో, ఏ బ్యాంకు అకౌంట్ ఉంది అని చెప్పి బ్యాంక్ పేరు. అండ్ దాని తర్వాత మీ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంది బ్రాంచ్. అండ్ బ్యాంక్‌కి సంబంధించిన అకౌంట్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనేంటంటే బ్యాంక్ అనేది హైదరాబాద్ లోపలుంది. బ్యాంక్ పేరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ మనకి బ్రాంచ్ అనేది లైక్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండ్ అకౌంట్ నంబర్ అనేది ఇచ్చేస్తాను నేను. సో, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనం ఇచ్చేస్తాం. అయిపోతది. ఓకేనా? సో, ఇట్లా మనం డీటెయిల్స్ ఇస్తాం. ఇది అయిపోతది. దీని తర్వాత మనకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటది. సో, ఇక్కడ టాస్క్ అనేది స్టార్ట్ అయితది. సో, ఇక్కడ నువ్వేం చేయాలి కదా అంటే పీరియడ్. ఎన్ని సంవత్సరాలు ఇంటికాడున్నావు? అంటే ఏ ఇయర్ నుండి ఏ ఇయర్‌ల ఇంటికాడున్నావు అనేది అప్‌లోడ్ చేయాలి. సో, నువ్వు 2022కెళ్ళి 24 దాకా ఉన్నావా? 25 దాకా ఉన్నావా? అనేది మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, 10థ్ క్లాస్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా? ఇంటర్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా? అండ్ గ్రాడ్యుయేషన్ ఎప్పటి నుండి ఎప్పటిదాకా? అనేది మనం ఇచ్చి మన డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, ఒకవేళ నువ్వు లైక్ ఇప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినావనుకో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినోళ్ళు ఏం జేయాలి గదా! అంటే ఇంటర్‌కి సంబంధించిన 2 అండ్ దాని తర్వాత ఎయిత్ క్లాస్‌కెళ్ళి మనమైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సింపుల్లీ 6-10 అనుకో 6-10 ఒకటి బోనాఫైడ్ అండ్ దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ బోనాఫైడ్ ఇవి 2 అప్‌లోడ్ చేస్తే సరిపోతది. ఏమన్నా గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ గూడా అప్‌లోడ్ చేయాలి. సో, మీ అకాడమిక్ ఇయర్‌ని బట్టి మనం ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది సెట్ జేసుకోవాలి. సో, ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు అని జెప్పి అండ్ దాని తర్వాత మనకు సో, ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని మనం బోనాఫైడ్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, నీకు లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్ లోపల ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని చెప్పి పెట్టాలి. ఫస్ట్ ఇయర్‌కెళ్ళి ఫస్ట్ ఇయర్ ఒక బోనాఫైడ్ అప్‌లోడ్ చేయాలి. సెకండ్ ఇయర్‌కెళ్ళి సెకండ్ ఇయర్ ఒక బోనాఫైడ్ అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, అట్లా మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని బోనాఫైడ్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దెన్ మనం చూసుకుంటే మనకిక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సుంటది. అప్లికాంట్ డీటెయిల్స్. ఇందులోపల రేషన్ కార్డ్ నంబర్ అయితే ఇయ్యాలే. బట్ అది మ్యాండేటరీ గాదు. అండ్ అప్లికాంట్‌కి సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ మ్యాండేటరీ గాదు. అండ్ ఎన్‌సీసీ ఒకవేళ ఏమైనా ఉంటే యెస్ ఆర్ నో అడుగుతది. సో, ఎన్‌సీసీ ఉంటే యెస్ అని బెట్టు. లేకపోతే నో అని బెట్టు. అండ్ జెండర్ అనేది ఆటోమేటిక్‌గా ఒస్తది. దాని తర్వాత పేరెంట్స్‌కి సంబంధించిన ప్రొఫెషన్ అడుగుతది. ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్‌కి సంబంధించిన ప్రొఫెషన్ అడుగుతది. ఇక్కడ మనం ఇయ్యాలి. లైక్ అగ్రికల్చరా, డ్రైవరా లేకపోతే లైక్ ఇందులోపల ప్రొఫెషన్స్ ఉంటాయి. టీచరా అని చెప్పి. సో, ఈ ప్రొఫెషన్ మనం ఇచ్చేయాల్సి ఉంటదిక్కడ. అండ్ దాని తర్వాత మనకు డిజబుల్డ్ కేటగిరీయా కాదా అని అడుగుతది. ఒకవేళ డిజబుల్డ్ కేటగిరీ అయితే యెస్ అని బెట్టు. లేకపోతే నో అని బెట్టు. ఓకేనా? సో, దాని తర్వాత మనం చూసుకుంటే మనకు స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో, ఇంతకంటే ముందు నువ్వేం చదివినావు? ఓకేనా? సో, ఇప్పుడు నువ్వు డిగ్రీ చేత్తన్నావనుకో, డిగ్రీ కంటే ముందు ఇంటరు. నువ్వు పీజీ చేస్తున్నావనుకో, సో, పీజీ కంటే ముందు డిగ్రీ చేసుంటావు. సో, అంతకు ముందుకు నువ్వేదైతే పాస్ అయినావో అది ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్, 10థ్ అయితే 10థ్ లైక్ ఏదైతే అది. ఓకేనా? దాని తర్వాత మనకిక్కడ టోటల్ నీకు ఎన్ని మార్క్స్ అందులోపల. నువ్వేదైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినావో అందులోపల నీకు ఎన్ని మార్క్స్. ఒకవేళ ఇంటర్మీడియేట్ అయిందనుకో, ఇంటర్మీడియేట్ లోపల ఎన్ని మార్క్స్ ఉంటాయి? 1000 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 1000 మార్క్స్‌కి ఎన్నొచ్చినాయి అని చెప్పి ఇయ్యాలి. సో, 1000 మార్క్స్‌కి ఎన్నొచ్చినాయి అని చెప్పి ఇస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంగ కాలిక్యులేట్ అయ్యి పర్సెంటేజ్ అనేది వస్తదన్నట్టు. అండ్ దాని తర్వాత మీరేం చేయాల్సి ఉంటదంటే ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ ఇయ్యాలి. సో, ఇన్‌స్టిట్యూషన్ డీటెయిల్స్ లోపల నువ్వు ఏ మీడియము అండ్ నువ్వు కాలేజ్‌ల ఎప్పుడు జాయిన్ అయినావు ఈ కాలేజ్‌ల. ఓకేనా? సో, ఈ కాలేజ్‌లో ఎప్పుడు జాయిన్ అయినావు అండ్ నీ కాలేజ్ లోపల ఉన్న అడ్మిషన్ నంబర్ ఏంది? అండ్ దాని తర్వాత మీకు కాలేజ్‌కును నీకు ఎంత దూరం ఉంటది? నువ్వు డే స్కాలరా? లేకపోతే హాస్టలరా? అని చెప్పి ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఇయ్యాలి. సో, ఏదైతే డేట్ ఉందో, ఈ డేట్ అనేది అలాట్‌మెంట్ ఆర్డర్ తర్వాత
డేట్ ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ ఎందుకంటే తర్వాత అలాట్‌మెంట్ ఆర్డర్ కన్నా ముందు డేట్ పెడితే తీసుకోదు. అలాట్‌మెంట్ ఆర్డర్ కన్నా తర్వాత డేట్ అయితే పెట్టాల్సుంటది. ఇంగ్లీష్ మీడియం కాలేజ్‌కి సంబంధించిన అడ్మిషన్ నంబరు, జాయినింగ్ డేటు అండ్ దాని తర్వాత కాలేజ్‌కెళ్ళి మీ ఇంటికి ఎంత దూరం ఉంటది, మీ ఊరికెళ్ళి కాలేజ్‌కి ఎంత దూరం ఉంటది, డే స్కాలరా, హాస్టలరా అని చెప్పి మనం పెట్టాలి. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇట్లా అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, కిందనే ఉంటది. మనకు అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ లోపల మీ ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ మనం ఇయ్యాల్సుంటదన్నట్టు. మీ ఆధార్ కార్డ్ లోపల ఏదైతే అడ్రెస్ ఉందో, ఆ అడ్రెస్ అయితే మనం ప్రొవైడ్ జేయాలి. లైక్ ఏ డిస్ట్రిక్ట్ మీది, ఏ మండల్ మీది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విలేజు అండ్ దాని తర్వాత మీ హౌస్ నంబర్ ఎంత, మీ పిన్ కోడ్ ఎంత అని సెలెక్ట్ జేసుకోవాలి. నేను తెలంగాణ డిస్ట్రిక్టు అండ్ దాని తర్వాత హైదరాబాద్ మండలు, హైదరాబాద్ విలేజు అని చెప్పి ఇక్కడ లైక్ ఇక్కడ డోర్ నంబర్, హౌస్ నంబర్ ఇచ్చేస్తా. దాని తర్వాత పిన్ కోడ్ అయితే ఇచ్చేస్తా. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ అడ్రెస్సును అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ 2 సేమా అని చెప్పి మనం టిక్ జేయాలి. సో, ఇవి 2 వేరే అయినాయనుకో, సో, ఇక్కడ వేరే డీటెయిల్స్ ఇయ్యాలి. ఇక్కడ వేరే డీటెయిల్స్ ఇయ్యాలి. అండ్ మాక్సిమం ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్సే మీరు ఇచ్చేసేయరి. పర్మనెంట్ అడ్రెస్ కూడా అదే పెట్టేసేయరి. ఏం గాదు. అండ్ ఈమెయిల్. సో, ఈమెయిల్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? ఈమెయిల్ పెట్టకుండా మనకి అప్లికేషన్ అయితే కాదు. సో, ఈ ఈమెయిల్ అనేది మీరు ప్రాపర్‌గా ఇయ్యడానికి ట్రై జేయరి. ఈమెయిల్ లోపల ఒక్క లెటర్ మిస్ అయినా గూడా అప్లికేషన్ అంతా మళ్ళా స్టార్టింగ్‌కెళ్ళి ఇయ్యాల్సుంటదన్నట్టు. ఈమెయిల్ లోపల గ్యాప్ ఉన్నా గూడా మనకు అప్లికేషన్ అనేది స్టార్టింగ్ నుండి ఇయ్యాల్సుంటది. ఈమెయిల్ ముందు గ్యాప్ ఉన్నా, తర్వాత గ్యాప్ ఉన్నా. ఓకేనా? కాబట్టి మీరు ఈమెయిల్ ఇచ్చేటప్పుడు ప్రాపర్‌గా చూసుకొని ప్రతి లెటర్ బై లెటర్ చూసుకోరి. చిన్న డాట్ మిస్టేక్ ఉన్నా, డాట్ అటు ఇటు అయినా గూడా స్టార్టింగ్ నుండి మనం అప్లికేషన్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, దాని తర్వాత మనం ఏందంటే ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ బోనాఫైడ్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ప్రెజెంట్ ఇయర్ కాలేజ్ బోనాఫైడ్ మనం అప్‌లోడ్ చేయాలి. సో, అది 100 కేబీ కన్నా తక్కువుండాలి. సో, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు లాస్ట్‌కి క్రాస్ చెక్ ఒకటుంటది. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్‌గానే ఇచ్చినావా? క్యాస్ట్ సర్టిఫికేట్ నంబరు అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినావా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ప్రాపర్‌గానే ఇచ్చినావా? అండ్ టీసీ సర్టిఫికేట్ ఉందా? గ్యాప్ సర్టిఫికేట్ లైక్ గ్యాప్ సర్టిఫికేట్ అని ఉంటే దానికి టిక్ పెట్టుకోవాలి. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అని చెప్పి ఇవన్నిటికి మనం టిక్కులు పెట్టుకోవాలి. టిక్కులు పెట్టి ఇక్కడ మనం ఐ అగ్రీ అని చెప్పి కొట్టి దాని తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఉంది కదా! ఎన్‌పీ-X20F అని చెప్పి ఈ క్యాప్చా కొట్టి సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. సో, ఇట్లా కొట్టుడుతోటే మనకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితది. సో, హై సెక్యూరిటీ పాస్‌వర్డ్ అని చెప్పి వస్తదన్నట్టు. సో, కొన్నిసార్లు ఓటీపీ వస్తది. కొన్నిసార్లు ఓటీపీ రాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే ఓటీపీ వస్తది. సో, మీకు ఓటీపీ వచ్చినప్పుడు మాత్రమే మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతది. సో, ఒకవేళ కొన్నిసార్లు ఓటీపీ లేట్ అయితే దీన్ని ఇట్లనే పెట్టి మీరైతే వెయిట్ జేయండి. ఓటీపీ వచ్చుడుతోటే ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టుతోటే మనకు నెక్స్ట్ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. అందులోపల మనకు అప్లికేషన్ నంబరు, నీ పేరు అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ అని చెప్పి చూపెడతది. అండ్ దాని తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ అని చెప్పి చూపెడతది. మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి అండ్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ మీకేదైతే అప్లికేషన్ నంబర్ అని చెప్పి ఒక నంబర్ వస్తది. ఆ అప్లికేషన్ నంబర్‌ని నోట్ చేసి పెట్టుకోరి. తర్వాత మీకు హెల్ప్ అయితది. సో, ఈ అప్లికేషన్ లైక్ ప్రింట్ మిస్ అయినా, అక్నాలెడ్జ్‌మెంట్ ప్రింట్ మిస్ అయినా కూడా మనం ఫర్దర్‌గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో, అప్లికేషన్ అయిందా? కాలేదా? అని చెప్పి మనకి ప్రింట్‌తోనే తెలుస్తది. మీ ఏదైతే అప్లికేషన్ ఫార్మ్ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ప్రింట్ తీసుకొని కాలేజీ లోపల సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ దాని తర్వాత బయోమెట్రిక్ పెట్టాల్సుంటదన్నట్టు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఏదైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో చూసినావా? షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకైతే బయోమెట్రిక్ పెట్టాల్సిన అవసరం లేదు. కాలేజీ లోపల సబ్మిట్ చేసిన తర్వాత. ఓకేనా? సో, ప్రింట్ అప్లికేషన్ లోపలికెళ్ళి మనమైతే అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ ఇయ్యాలే. అండ్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా ప్రింట్ అయితే ఇయ్యాల్సుంటది. అవి ఆ డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీ సేవ్ చేసి పెట్టుకోరి. అండ్ అప్లికేషన్ నంబర్‌ని నోట్ చేసి పెట్టుకోరి. అండ్ ఇవి మిస్ అయినా కూడా ఫర్దర్‌గా మనం రిట్రైవ్ అయితే చేయొచ్చు. ఈ దో ఏదైతే ఈ పాస్ వెబ్‌సైట్ నుండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్. సైనింగ్ ఆఫ్.